ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ముఖ్యంగా ఉదయం నుంచి ఏదైతే పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైన 7 గంటల నుంచి కూడా మహిళలు అదేవిధంగా యువకులందరూ వచ్చి పోలింగ్ కేంద్రాల్లో ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలైన మంచిర్యాల, కొమరంభీం జిల్లాలోని అనేక పోలింగ్ కేంద్రాల్లో కూడా భారీగా ఓటర్లందరూ తరలివచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ముఖ్యంగా గతంలో ఎప్పుడైతే 2019లో ఎన్నికలు జరిగాయో అప్పటికంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని పార్టీలు అంచనా వేస్తున్నాయి. ముఖ్యంగా మహిళలు అదేవిధంగా యువకులు భారీ స్థాయిలో తరలివచ్చి ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటున్నారు, ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ సందర్భంగా ముఖ్యంగా ఏదైతే కొమరంభీం జిల్లా, మంచిర్యాల జిల్లాలోని మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు 5 నియోజకవర్గాలు ఉన్నాయి. 5 నియోజకవర్గాలు మంచిర్యాల జిల్లాలోని మంచిర్యాల అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా బెల్లంపల్లి అసెంబ్లీ నియోజకవర్గం, అదేవిధంగా చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గం, వీటితో పాటు ఏదైతే కొమరంభీం జిల్లాలోని ఆసిఫాబాద్, అదేవిధంగా ఏదైతే సిర్పుట్టి నియోజకవర్గాలు ఇక్కడ కూడా పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతుంది. ముఖ్యంగా పోలీసు బలగాలు ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు, ముఖ్యంగా ఈ 2 జిల్లాలకి సరిహద్దు ప్రాంతం మహారాష్ట్ర, అదేవిధంగా ఛత్తీస్గఢ్ ప్రాంతాలు ఉంటాయి. ఈ పరిసర ప్రాంతాల నుంచి మావోయిస్టులు ఏదైనా పోలింగ్ ప్రక్రియకు ఇబ్బందులు కలిగించకుండా పోలీసులు పూర్తి స్థాయిలో చర్యలు తీసుకుంటున్నారు. శాంతియుతంగా ఓటర్లందరూ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఏదైతే రికార్డు స్థాయిలో గతంలో ఎన్నడూ లేని విధంగా 50కి పైగా ఏదైతే పోలింగ్ శాతం నమోదైందని ఎన్నికల అధికారులు చెప్తున్నారు. దాంతో ఏదైతే ఒకవైపు పోలింగ్ శాతం పెరుగుతుంది, అదేవిధంగా మరొక వైపు ఏదైతే మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయో తిర్యాని, కెరమిరి, అదేవిధంగా బెజ్జూరు, పెంచికల్పేట, చింతలమానేపల్లి, కోటపల్లి, ఈ ప్రభావిత ప్రాంతాల్లో ఎప్పటికప్పుడు కూడా పోలీస్ అధికారులు ప్రాణహిత పరివాహక ప్రాంతంలో డ్రోన్ కెమెరాలను ఏర్పాటు చేసి నిఘాను ఏర్పాటు చేశారు. అదేవిధంగా పోలింగ్ కేంద్రాల వద్ద కూడా భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పోలింగ్ ప్రక్రియ సజావుగా నిర్వహించడానికి చర్యలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా కొంతమంది మనతో మాట్లాడడానికి ఓటర్లు ఉన్నారు. ఎట్లాంటి వసతులు ఉన్నాయి వారిని తెలుసుకుందాం. ఓటింగ్ ప్రక్రియ సందర్భంగా ఎట్లాంటి వసతులు ఉన్నాయమ్మా? చాలా బాగా వసతులు ఉన్నాయని, అంటే ఎక్కడి వార్డ్స్కి అక్కడ వాళ్ళకు వసతులు ఏర్పాటు చేశారు. పోలీసు వాళ్ళు కూడా చాలా బాగా భద్రత కల్పిస్తున్నారు. ఎన్నికలు సజావుగా జరుగుతున్నాయి. ఇది ఎవరైతే ఓటర్లందరూ కూడా ఒక సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా గతంలో ఎన్నడూ లేని విధంగా మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో బందోబస్తు చర్యలు చేపట్టారు. అదేవిధంగా రక్షణ కల్పిస్తున్నారు. శాంతియుతంగా ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవడానికి పూర్తి స్థాయిలో చర్యలు చేపడుతున్నామని ఏదైతే అధికారులు చెప్తున్నారో అదేవిధంగా ఓటర్లు కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలింగ్ ప్రక్రియ సందర్భంగానే కాకుండా అదేవిధంగా పోలింగ్ ముగిసిన తర్వాత స్ట్రాంగ్ రూమ్లకు తరలించే వరకు కూడా మావోయిస్టు ప్రభావిత ప్రాంతంలోని ఏవైతే ఈవీఎంలు ఉన్నాయో వాటన్నిటినీ ఏవైతే స్ట్రాంగ్ రూమ్లకు చేర్చేంత వరకు కూడా ఈ పటిష్టమైన బందోబస్తు కొనసాగుతుందని పోలీసు ఉన్నతాధికారులు చెప్తున్నారు. కెమెరామెన్ భూమేష్తో అంజయ్య, BTV న్యూస్, కొమరంభీం జిల్లా.